మెక్సికోలో డ్రగ్ మాఫియా యుద్ధం మళ్లీ ఉధృతమైంది. పేరు మోసిన డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో ఆర్మీ ఆపరేషన్ లో హతమవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దేశవ్యాప్తంగా అనేక చోట్ల హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో అక్కడి భారత పౌరుల భద్రత దృష్ట్యా మెక్సికోలోని ఇండియన్ ఎంబసీ అత్యవసర సూచనలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. టూరిస్ట్ లొకేషన్స్ లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంది. ఎల్ మెంచో చావుకు ప్రతీకారంగా జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ సిఐఎన్జి సభ్యులు హింసకు దిగారు. హైవేలపై వాహనాలకు నిప్పంటించడం, రహదారులు దిగ్బంధం చేయడం వల్ల ప్రజా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గ్వానాజువాటో ప్రాంతంలోనే డజన్ల సంఖ్యలో హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. భారత టెక్కీలు, విద్యార్థులు ఉండే ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇక సైనిక చర్యలో హతుడైన ఎల్ మెంచో మెక్సికోలోని అత్యంత శక్తివంతమైన డ్రగ్ కార్టెల్ సిఐఎన్జికి నాయకుడు. ఇతడిని అతిపెద్ద క్రిమినల్ డ్రగ్ ముప్పుగా అమెరికా గుర్తించింది. ఇతడు తీవ్రమైన హింసాత్మక చర్యలకు, మాదక ద్రవ్యాల రవాణాకు పాల్పడ్డాడు. అలాగే మెక్సికన్ భద్రతా దళాలపై దాడులు చేశాడు. 1966లో మిచోకాన్లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టాడు. చిన్నతనంలో పొలాల్లో పనిచేసిన మెంచో ఆ తర్వాత 1980లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు. కాలిఫోర్నియాలో హెరాయిన్ సరఫరా చేస్తూ అమెరికా పోలీసులకు దొరికిపోయాడు. కొన్నేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతన్ని అమెరికా మెక్సికోకు అప్పగించింది. స్వదేశానికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు పోలీసుగా పనిచేశాడు. ఆ సమయంలో డ్రగ్ మాఫియా కాంటాక్ట్లు తెలుసుకొని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అక్కడ మిలినియా కార్టెల్లో పనిచేసి తన బాస్లు అరెస్ట్ లేదా హత్యకు గురైన తర్వాత సిఐఎన్జిని స్థాపించాడు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల రవాణా, ఆయుధాల వ్యాపారం చేశాడు. సిఐఎన్జి తన విపరీతమైన హింసాత్మక చర్యలకు ప్రసిద్ధి. 2018-2020 మధ్య కాలంలో ఇతర కార్టెళ్ల కంటే ఎక్కువగా 298 ముఠా సంబంధిత హింసాత్మక ఘటనలకు ఈ సంస్థ కారణమైంది. మెక్సికోలోని జాలిస్కో, మిచోకాన్, నాయారిట్ మరియు కోలిమా వంటి ప్రాంతాల్లో వీరి అక్రమ కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కార్టెల్ ప్రత్యర్థి ముఠాలపైనే కాకుండా మెక్సికన్ భద్రతా దళాలపై కూడా తీవ్రమైన దాడులు చేస్తోంది. ఎల్ మెంచో హింసాత్మక నాయకత్వం, భద్రతా దళాలపై దాడులు అతని ప్రభుత్వం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మార్చాయి.